అందరికీ నమస్తే. సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కోడంగల్ కాన్స్టిట్యున్సీలో ఇన్సిడెంట్ జరిగింది. కలెక్టర్ పైకి పోయినరు. ఆడ వెంకరెడ్డి అని ఒక ప్రత్యేక ఆఫీసర్ కడా ఆఫీసర్. కడా అంటే కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టుకున్నారు సపరేట్గా. దాన్ని డెవలప్ చేసుకుందామని 4,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. ఆడ గొడవ అయింది, జరిపోయింది. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? అన్ని వ్యవస్థలలాగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిద్రపోయిందా ఈ గవర్నమెంట్లో? ఎందుకంటే నిజంగా కూడా చూడండి ఒకసారి, హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ట్రాఫిక్ వ్యవస్థ ఫెయిల్ అయింది. మరి అంతకుముందు అదే పోలీసులు, ఇప్పుడు అదే పోలీసులు, కానీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎక్కడ పోయినా ట్రాఫిక్ అసలు కంట్రోల్ చేసే వాళ్ళు లేకుండా పోయినారు. సేమ్ అట్లే చాలా వ్యవస్థలు. కరెంటు బిల్లు కట్టకపోతే అడగనికి వచ్చిన వాళ్ళు లేడు. ఇంటి ట్యాక్స్ కట్టకపోతే వచ్చి అడిగిన వాళ్ళు లేడు. ఇంతకుముందు దాకా లేదు. ఇంతకుముందు కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే కాదు, ఇలా డేట్ మిస్ అయితే రేపో ఎల్లుండో కరెంటు బిల్లు కట్టదని వస్తున్నాయి ఇంటికి. కట్టలేదు మీరు అని కట్ చేయాలా అని. ఇప్పుడు 2 నెలలు కట్టకపోయినా ఎవరు వస్తలేరు. ఇక ఏమి లేదు, ఇంకా అందరు చేతులు ఎత్తేసారు మాకెందుకు అని. ఇది ఏంటంటే పరిపాలన అర్థం కాకపోవడం, పరిపాలకులకు అడ్మినిస్ట్రేషన్ చేతికి రాకపోవడం, అర్థం కాకపోవడం అంటారు దీన్ని. ఇప్పుడు అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఉంది. దీని వెనుక బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఎవరైనా ఉండని, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు నిద్రపోయింది? ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్. ఆడ అంతమంది రైతులు కూర్చున్నారు, అంతమంది ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహాలను, వాళ్ళ ఆవేశాలను ఇంటెలిజెన్స్ అంచనా వేయలేకపోయిందా? లేకపోతే నాకు ఒకరు చెప్తున్నారు, రైతుల ధర్నా మీద అక్కడ పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరో సీఎం దృష్టికి తీసుకుపోయారంట. బాగా ఇబ్బంది అవుతుంది, కాన్స్టిట్యున్సీలా ఇబ్బందికరంగా ఉంది, రైతులు వాళ్ళు ఇచ్చేటట్లేరు పొలాలు, ఇది ఎట్లా అంటే అడ్డుకుంటే ఎత్తేసేయండి అన్న అంట. రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన పక్కన ఆయన ఎవరన్నారు అంటే పొలం ఇవ్వకపోతే, ఎవరైనా భూమి ఇవ్వకపోతే వాళ్ళని ఎత్తేసేయండి అంటే ఎత్తి లోపల పడేయండి అని అర్థం. దానికి ఏమైనా అర్థం ఉందా? అట్లా కాదు కదా ప్రభుత్వం డీల్ చేయాల్సింది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది? లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిద్రపోతుందా? లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదా? ఇది ఒక పెద్ద పాయింట్. కలెక్టర్ పోతున్నాడు, అక్కడ ఒక ఆందోళన నడుస్తుంది, వాళ్ళంతా ఆగ్రహంతో ఉన్నారు. మొన్ననే కదా వాళ్ళంతా ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి అన్నీ చేసిర్రు. కానీ వాళ్ళను ఎందుకు అక్కడ ఉన్న వ్యవహారాన్ని అంచనా వేయలేకపోయింది ప్రభుత్వం? సీఎం సొంత కాన్స్టిట్యున్సీలని ఎట్లా ఉంటే మిగతా కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఏంది? మిగతా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్తోన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పోవాలంటే కూడా ఇప్పుడు ఉత్తనే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక రచ్చ నడుస్తుంది కదా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓ తాన ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టొద్దంటారు, ఓ దగ్గర మా భూమి ఇయ్యమంటారు, ఓ దగ్గర మా భూసేకరణని మేము సహకరించమంటారు, ఇంకో దగ్గర ఇంకేదో అవుతుంది. ఇటు పోతే ఫార్మా, ఇక్కడ ఒరిజినల్ ఫార్మా ఉంది, అసలు ఒరిజినల్ ఫార్మా వాళ్ళు కొట్లాడుతున్నారు, మా భూమి మాకు ఇచ్చేయాలి, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు పోతే వడ్లు, ఏడపోతే ఆడ వడ్లు కొట్టలేరు, సన్నోట్లకు కూడా బోనస్ ఇస్తలేరు. ఎంతమంది ఇప్పటికి ఒక రైతు కూడా బోనస్ ఇస్తామని రికార్డులు లేదు, ఇచ్చినట్టుగానే ఇస్తామన్నట్టుగా రికార్డు లేదు. ఇక ఇట్లా అయిన తర్వాత అసలు పాలన మీద మీకు ఏం పట్టున్నట్లు? పాలన మొత్తం మిస్ అయిపోయింది. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది ఒకప్పుడు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దరిద్రమైన అడ్మినిస్ట్రేషన్ లేదు. నిజానికి కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు సాధించిన వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రులు ఎప్పుడో. మరి ఈయనకి ఏమైంది? రేవంత్ రెడ్డికి ఏమైంది? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ తప్పింది? మంత్రులు సహకరిస్తలేరా? అధికారులు సహకరిస్తలేరా? అసలు ఏం జరిగింది? ఇది మంత్రులతో, అధికారులతో కూడా రాజకీయాలు చేస్తున్నారా వీళ్ళు? చూస్తున్నాం కదా ఐఏఎస్లను. 3 నెలలు కాగానే ఒక్కొక్క ఐఏఎస్ 11 నెలల్లో 3 ప్లేసులు 4 ప్లేసులు మారిరు, ట్రాన్స్ఫర్లు. అంటే వాళ్ళు కూడా పట్టుండొద్దు, నాకు కూడా పట్టుండొద్దు, ఎవరికి పట్టుండొద్దు, తెలంగాణ మొత్తం పోనా? ఆఫీసర్సు కూడా 3 నెలలు ఉంటే ఏమైందట? ఏమి వాళ్ళని దోసుక తింటే మీకు కంట్రోలింగ్ లేదా? ఒకవేళ ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ 3 నెలల కన్నా ఎక్కువ ఉంటే పట్టు సాధించి మనం చేసింది అనుకుందాం, గవర్నమెంట్కి పట్టు ఉంటుంది కదా, గవర్నమెంట్కి వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. అసలు ఈ షాడో ఎమ్మెల్యేలు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యే. ఆ షాడో ఎమ్మెల్యేలతోనే కొడంగల్ ఈ ప్రాబ్లం వచ్చిందా? రేవంత్ రెడ్డికి కొడంగల్ ప్రజలు అర్థమవుతలేరా? అసలు పోలీస్ వ్యవస్థ ఏమైంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? ఇంత ఇన్సిడెంట్ జరిగితే మీరు బీఆర్ఎస్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నమే తప్ప అసలు లోపం ఎక్కడున్నది? 2 లోపాలని వరుసగా. ఒకటి, వాళ్ళ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయకపోవడం గవర్నమెంట్, వాళ్ళని చర్చలకు పిలవకపోవడం, వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఇవ్వకపోవడం, ఆ తిరుపతి అనేది ఆయన పోయి బెదిరించడం, వాళ్ళ అనుచరులు పోయి బెదిరించడం. రెండవది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు పోలీసులు ఏంది, ఆడ ఉన్నోళ్ళు ఎవరు, ఆడ గొడవ ఏంది, అయ్యేదేంది, పొయ్యేదేంది, ఒక అంచనా ఉండాలి కదా. ప్రజాభిప్రాయ సేకరణకు పిలిచిర్రు అంటే వాళ్ళు బహిష్కరించారు అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్న దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉండదా?
ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే ఇంత దరిద్రం పాడైతే మిగతా కాన్స్టిట్యూన్సీల పరిస్థితి ఏంది? అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా ధైర్యంగా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కాన్స్టిట్యూన్సీలో తిరిగే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? పోతారు అంత ధైర్యంగా పోయే పరిస్థితి ఉందా? ఏమేదో తెలియదు. ఎవరు అసంతృప్తితో ఉన్నారో తెలుస్తలేదు. ఎవరు మరలబడతారో అర్థమైతలేదు తెలంగాణలో. 11 నెలల పాలన తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ఏ 10 ఏళ్ల తర్వాతనో ఉంటే దానికి ఓకే. 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి ఒకరికి ఇస్తారు స్కీమ్, ఒకరికి రాదు. లేకపోతే ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరికి రాదు. ఒక ఇంట్లో వస్తే ఇంకో ఇంటికి రాదు. అసంతృప్తి ఉంటుంది అనుకోవచ్చు. కానీ 11 నెలలకే ఇంత అసంతృప్తి ఎందుకంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు స్కీమ్స్. ఎవరికి ఏమి ఇవ్వలేదు స్కీమ్స్. అందరూ అసంతృప్తికి పోయినారు. అన్ని వర్గాలు, పోలీసు వాళ్ళు, విద్యార్థులు, రైతులు, ప్రతి దగ్గర ఒక ఇష్యూ. ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అసలు రాష్ట్రంలో ఇక్కడున్న పరిపాలకులకు అడ్మినిస్ట్రేషన్ చేతికి రాకపోవడం, మిగతా అన్ని వ్యవస్థలు నిద్రపోవడం, అన్ని వ్యవస్థలు నిద్రపోతున్నాయి. ఏ వ్యవస్థ కూడా యాక్టివ్గా లేదు తెలంగాణలో. ఏ వ్యవస్థ కూడా యాక్టివ్, అన్ని వ్యవస్థలు నిద్రపోయినాయి. మరి దీన్ని ఎవరు మేల్కొల్పోవాలి? ఎట్లా మేల్కొంటారు వీళ్ళు? ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింది. ఒక కాన్స్టిట్యూన్సీలో జరిగింది అంటే రేపు నాడు ఉగ్రవాదులో లేకపోతే ఇంకెవరో అసాంఘిక శక్తులు ఏదైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ జనాలకు రక్షణ ఎవరిస్తారు? ఆఫీసర్లకు రక్షణ లేకపోతే, ఆడ రైతులకు రక్షణ లేకపోతే, ఆ రైతులకు రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంటే. ఐఏఎస్ ఆఫీసర్కు లేకపోతే మిగతా అధికారులకు రక్షణ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ఇక్కడ జనానికి రక్షణ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ఆడ వాళ్ళకు రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక జనాలకు ఏం రక్షణ ఇస్తారు వీళ్ళు? ఏం రక్షణ ఉంటుంది? గ్యారంటీ ఏంది రక్షణ ఇస్తారు వీళ్ళు? మనం కాపాడతారని చెప్పడానికి ఏం? తెలంగాణ ప్రజలు పెనం నుంచి పొయ్యిలో పడ్డారా? పొయ్యిలోకి వెళ్ళి ఇంకేమన్నా వేరే దానిలో పడ్డారా? ఏం అర్థం చేసుకోవాలి ఈ ఇన్సిడెంట్తోన? ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో జరిగితే ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరించకపోతే, ఆయన సొంత ఇంటి సమస్య పరిష్కరించకుండా పక్కింట్లో ఏలు పెడతా, పక్కిలు ఊలగొడతా, పక్కింటిని లేపేస్తా, వీళ్ళని బెదిరిస్తే ఏమన్నా ఇది ప్రజాస్వామ్యమా? ఏమన్నా ఉందా మీకేమన్నా? ఇంతకన్నా దరిద్రమైన పరిపాలన లేదని తెలంగాణ జనమంతా కూడా బహిరంగంగా చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అర్థం చేసుకోవాలి వీళ్ళే. పరిపాలన ఫెయిల్ అని చెప్పడానికి ఇవన్నీ కూడా రిమార్క్స్. ఇది ఎవరు పోయి కావాలని చెప్పించింది ఏం కాదు. చెప్తున్నారు కదా, డీకే అర్ణ వాళ్ళు చెప్తున్నారు కుట్ర లేదు, ఏం లేదు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.